మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కొట్టదు అని చెప్తూ ఉంటారు. హరహర మహాదేవ, శంభో శంకర అని చెంబుడు నీళ్లు పోస్తే చాలు భక్తుల కోరికలన్నీ తీరుస్తూ ఉంటారు. ఇవాళ మనం శివాలయానికి విచ్చేసాం. పిఎం పాలెంలో ఉన్నటువంటి పురాతన దేవాలయం శ్రీ 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 ఉమా భోగలింగేశ్వర స్వామి దేవాలయానికి ఇవాళ విచ్చేసాం. ఇక్కడ ఆలయ అర్చకులు, ప్రధాన పూజారి, మరి ఇక్కడ విశేషాలు ఏంటి, ఇక్కడ ఏ పూజా విధానాలు జరుగుతూ ఉంటాయి, అలాగే మిగతా విషయాలన్నీ కూడా మనతో పాటు ఉన్నారు ఆలయం పూజారి శ్రీ మణికంఠ గారు. మరి వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్తే అండి. ఈ ఆలయం ప్రత్యేకతలు ఏంటండి? ఎప్పుడు స్టార్ట్ చేశారు ఈ ఆలయాన్ని? ఇక్కడ మీరు నిత్యం జరిగే పూజా విధానాలు, కైంకర్యాల గురించి మా సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ తెలియచేయండి. అవునండి, ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ఈ ఆలయం సుమారుగా 1988 శ్రావణ శుద్ధ పంచమి నాడు ప్రతిష్ఠ జరిగిందండి. కందాల అమ్మాజమ్మ గారని చెప్పి ఆవిడ ఆధ్వర్యంలో స్వామివారి ప్రతిష్ఠ అయ్యింది. ఆ నా నుంచి కూడా సత్యనారాయణ శర్మ గారని, అంటే మా నాన్నగారు, దీనికి అప్పటి నుంచి కూడా ఈ 40 సంవత్సరాల బట్టి అర్చన కార్యక్రమాలు చేసుకొస్తూ ఉన్నారు. అలాగే నిత్యం ఉదయం 6 గంటలకల్లా స్వామివారికి నిత్యార్చన జరుగుతుంటాయి. కార్తీక మాసంలో కార్తీక సోమవారాలు సుమారుగా 2 గంటల నుంచి సాయంత్రం వరకు జరుగుతుంటాయండి అభిషేకాలు, అర్చనలు. అలాగే మిగతా రోజుల్లో 5 గంటల నుంచి కూడా స్వామివారికి జరుగుతూ ఉంటాయి. గురువుగారు, శివాలయం అనేసరికి ముందుగా మహాశివరాత్రి గుర్తొస్తుంది. మహాశివరాత్రి వైభవం గురించి, అలాగే మీ గుడి లోపల ఇంకా వివిధ దేవతామూర్తుల గురించి తెలియచేయండి. ఇక్కడ శివరాత్రి రోజు ఉదయం తెల్లవారుజాము 4 గంటల నుంచి నిత్యార్చనలు ప్రారంభమవుతాయండి. మధ్యాహ్నం 1 గంట వరకు. తదనంతరం స్వామివారికి కైంకర్యాలు అవి చేసిన తర్వాత 5 గంటలకి స్వామివారికి కళ్యాణం ఉంటుంది, ఉమాభోగలింగేశ్వర స్వామివారి కళ్యాణం. తదనంతరం ఈ గుళ్ళో ప్రత్యేకత ఏంటంటే ఎవరికి కూడా మామూలుగా ఆలయంలోకి ప్రవేశం ఉండదు కదండి. కానీ ఈ ఆలయంలో శివరాత్రి రోజు మాత్రము ఉపవాసం ఉండి భక్తులు వచ్చినట్లయితే మగవాళ్ళకి మహాన్యాసం అనే కార్యక్రమం చెప్పి తదనంతరం వాళ్ళే ఆలయంలోకి వెళ్ళి స్వామివారికి ఏకాదశి వారం అంటే రాత్రి 12 గంటల వరకు వాళ్ళ స్వహస్తాలతో అభిషేకం చేసుకొని తదనంతరం లింగోద్భవం దర్శనం కూడా చేసుకుంటూ ఉంటారు. అలాగే ఇక్కడ మీరు చూసినట్టయితే 8 అడుగులు సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం ఉంది. దీనికి విశేషంగా ప్రతి మంగళవారం కూడా 7 గంటల నుంచి 10 గంటల వరకు కూడా పంచామృతాలతో అభిషేకం అది జరుగుతాయి. అలాగే నవగ్రహాలు అవి ఉన్నాయండి. దానికి శని త్రయోదశి రోజు తెల్లవారుజాము 2 గంటల నుంచి మధ్యాహ్నం వరకు కూడా తైలాభిషేకాలు, దాన కార్యక్రమాలన్నీ జరుగుతుంటాయి. అలాగే ఈ ఆలయానికి సుమారుగా ఒక 20 గోవులతో గోశాల కూడా ఉంది. అదంతా కూడా ఈ ఆలయం వాళ్ళే చూసుకుంటూ ఉంటారండి. చూశారు కదండి. మరి ఇవాళ శివాలయంలో ఉన్నటువంటి ప్రధాన పూజారి సత్యనారాయణ శర్మ గారు, వారి కుమారుడు శ్రీ మణికంఠ గారు ఎలా నిర్వహిస్తున్నారో ఇక్కడ పూజా విధానాలు, అలాగే శివాలయానికి సంబంధించి మరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామితో పాటు ఇంకా గోశాల కూడా ఉంది అని చెప్తున్నారు. సో భక్తులందరి కోరికలు తీర్చే శివయ్య మిమ్మల్ని అనుగ్రహించాలని మా సుమన్ టీవీ తరపున మరొకసారి కోరుకుంటూ మరొక దేవాలయ సందర్శనంతో మళ్ళీ మేము ముందుంటాం. అంతవరకు నమస్కారం.